అస్సలం వాలేకుమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అన్యూమ్స్ కుకింగ్ షో. ఈరోజు మన రెసిపీ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ బార్బిక్యూ తందూరీ చికెన్. దీనికోసం ఘాట్లు పెట్టుకున్న క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకొని దాని లోపల 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి మసాలాని బాగా పట్టించుకోవాలి ఇట్లాగా. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ మ్యారినేషన్ అండి చికెన్కి. ఇప్పుడు మనం సెకండ్ మ్యారినేషన్ చేస్తున్నాం. ఒక ప్లేట్లో 6 టేబుల్ స్పూన్ల నీరు తీసేసిన పెరుగు అంటే హంకట్ తీసుకొని దాని లోపల 4 స్పూన్ల తందూరి మసాలా, 4 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం తందూరి మసాలా మీరు తగినంత మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలకి బాగా మసాలాని ఘాట్లు లోపలికి వెళ్ళేదాకా పట్టించాలి. దీన్ని మ్యారినేట్ చేసుకొని కనీసం 2 నుండి 3 గంటల వరకైనా వదిలేయాలి. లేదా రాత్రంతా వదిలేసినా కానీ చికెన్ బాగా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. ఇలా చూపించిన విధంగా స్టిక్స్కి చికెన్ని అరేంజ్ చేయాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం బొగ్గుల్ని వేడి చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బొగ్గుల్ని వేడి చేసుకొని దాని మీద ఈ స్టిక్స్ని అరేంజ్ చేసుకోవాలి. చికెన్ స్టిక్స్ని చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో బటర్ రాసుకుంటూ దీన్ని చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా తందూరీ చికెన్ మనకి బార్బిక్యూ స్టైల్ తయారైపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. జ్యూసీ బార్బిక్యూ తందూరీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.